తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తుండడం, మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తరచూ ముఖ్యమంత్రితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కావడం గులాబీ వర్గాల్లో గుబులు రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2 దఫాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అయితే 2014, 2018 ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ అనుసరించిన విధానాలనే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తారా అన్న చర్చ సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టిందన్న ప్రచారం నడుస్తోంది. గులాబీ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలంటే నియోజకవర్గాల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా పావులు కదుపుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. అయితే వారంతా కాంగ్రెస్ లో చేరుతారన్న చర్చ జోరందుకోవడంతో కేవలం నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించేందుకే కలిశామని వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఓ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్, స్వామిగౌడ్ తో పాటు ప్రకాష్ గౌడ్ ఇంటికి కూడా వెళ్లి భేటీ అయ్యారు. దీంతో వారిద్దరూ కాంగ్రెస్ లో చేరుతారు అనే ప్రచారం జరిగింది. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల ముందే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినా అది సాధ్యం కాలేదు. తాజా భేటీతో కృష్ణారెడ్డి హస్తం పార్టీలో చేరిపోనున్నారనే వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉండగా ఆదివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ గౌడ్ కూడా నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి మాత్రమే సీఎంను కలిశాను అని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అవిశ్వాసాలతో మున్సిపాలిటీలు హస్తగతం కావడం, మరోవైపు బీఆర్ఎస్ నేతల వరుస భేటీలతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త టెన్షన్ మొదలైంది.